లేరు నను గంద నా వాళ్ళు నా కళ్ళలో గిళ్ళు నను గంద నా వాళ్ళు నా కళ్ళలో గిళ్ళు ఈ గాలి ఈ నేల హీరో తన చెల్లి బ్రతుకు నాశనం చేసిన నవవంచకుడిని వెంటాడి వేటాడి సర్వనాశనం చేసిన కథానాయకుడు. కర్తవ్య నిర్వహణలో బాధ్యతకే తప్ప బంధాలకు విలువ లేదని ప్రియురాలునే వదులుకున్న దాషిన్ డేరింగ్ సిబిఐ ఏజెంట్ బద్రి పేదవాడన్న కారణంతో ప్రేమించిన అమ్మాయి అవమానిస్తే పట్టుదలగా లక్షలకు లక్షలు సంపాదించిన వీర ప్రేమికుడు యుగంధర్. చీకటి సామ్రాజ్యానికి చక్రవర్తి భూకబ్జాలతో కోట్లు గడించాలని మాస్టర్ ప్లాన్ వేసిన మహాస్ఫోటకుడు. మహంకాళి. అడవి దొంగ. స్వార్థంతో ఎన్ని హత్యలైనా మంచినీళ్ల ప్రాయంగా చేసే పరమ కిరాతకుడు కుమార్. సినీ హీరో. మహంకాళి కిడ్నాప్ గురై కుమిలిపోయిన మంచి మనిషి నరేంద్ర. యుగంధర్ పార్ట్నర్. 11 కోట్లు సంపాదించాలనే రాష్ట్రపరుడు జగ్గు. మహంకాళి అనుచరుడు జీవా. యుగంధర్ అనుచరుడు. మనందరికీ హాస్యాన్ని పండించే కమెడియన్స్ సుడిగుండం అండ్ యమగండం. అండ్ మన అందమైన హీరోయిన్ రేఖ. ప్రతాప్ని ప్రేమించి అతడి తిరస్కారాన్ని భరించలేక రానాకు చేరువైన కథానాయిక. లిల్లీ. విలన్లకు నిషాతో పాటు ఖుషి కూడా అందించే అందాల ఆడబొమ్మ. రానా ప్రతాప్ సాంఘిక నాటకానికి విచ్చేసిన ప్రేక్షకులందరికీ పేరు పేరున శ్రీ పరివేశమ్మ నాట్య కళామండలి వారిచే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ఈ నాటకానికి సెట్టింగ్ ఎస్ఆర్ సినీ మీడియో ఎస్రాయవరం మండలం వెంకటాపురం శ్రీనివాస్ ఆర్కెస్ట్రా ప్రసాదన్ పార్టీ లహరి ఆర్కెస్ట్రా ఉమ్మలాడ. వీడే బాస్, మీరు అడిగిన బద్రి. వీడి కాళ్ళు చేతులు విరగొట్టి మీ దగ్గరకు తీసుకొచ్చాను.
జీవా సబాస్. ఏరా బద్రి, నీ బ్రతుక్కి నా చెల్లితోనే ప్రేమ కావాల్సి వచ్చిందా? మాట్లాడవేరా బచ్చా. వాడు అలా మాట్లాడు బాస్. వాడికి అటో నాలుగు ఇటో నాలుగు తగిలిస్తే వాడే మాట్లాడతాడు. కరెక్ట్ గా చెప్పారా జీవా. ఇలాంటి ప్లాట్ఫారంగాలతో వ్యవహారం మాటలతో కాదు, బడితు పూజ చేస్తేనే బాగుంటుంది. చెప్పరా, నువ్వెంత, నీ బ్రతుకెంత? నా చెల్లెలు చెప్పు చెప్పు కరి చేయదు నీ జీవితం. అలాంటిది నా చెల్లెని ప్రేమించానని 10 మందిలో అల్లరి చేస్తావా? ఎన్ని గుండెలరా నీకు? ప్రేమించడానికి 10 గుండెలు అవసరం లేదు గొందార్. అనురాగం ఆరాధన కలిగే ఒకే ఒక గుండె చాలు. ఒరేయ్, మా బాస్కి ఎదురెళ్తావా? ఎంత ధైర్యం నీకు? పాత చేస్తా జాగ్రత్త. జీవా జీవా జీవా, వీడి భరతో నేను పడతాను. నువ్వు వెళ్ళి మా చెల్లితో చెప్పు, వీడిని బంధించి తీసుకొచ్చినట్టు. అది ఎంతో సంతోషిస్తుంది. అలాగే బాస్. ఏరా బద్రి, ప్రేమించడానికి 10 గుండెలు ఎక్కర్లేదా? ఒక్క గుండె చాలా. అయితే నీ గుండె అంత పెద్దదన్నమాట. అందుకేగా నన్ను బంధించిన నిబ్బరంగా నిలబడ్డాను. నీ గుండె నిబ్బరం ఎంతసేపు ఉంటుందో నేను చూస్తాను. అసలు ఈ యుగంధర్ అంటే ఎవరనుకుంటున్నావు? ఈ మాఫియా సామ్రాజ్యానికే మకుటం లేని మహారాజుని. నువ్వెవడైతే నాకేంటి, ఎంత గొప్పవాడైతే నాకేంటి? నాకు కావాల్సింది మీ చెల్లెలి రేఖ. నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను. అదే అదే నువ్వు చేస్తున్న తప్పు. యువరాణి లాంటి నా చెల్లెలు ఎక్కడా? జగదాంబ సెంటర్లో జేబులు కొట్టుకొని బతికే నువ్వెక్కడా? పవిత్రమైన ప్రేమకు అంతస్తులు అడ్డురేయకుందా? ప్రేమ అనేది వెలుగుతున్న జ్యోతి లాంటిది. అది పూరు గుడిసెలోనైనా ఇంద్ర భవనంలోనైనా ఒకేలాగా వెలుగుతుంది. ఓహో, అయితే నీ ప్రేమ అంత గొప్పదన్నమాట. అసలు నీలాంటి వాడికి ప్రేమ పెళ్లి ఎందుకురా హక్కుపక్షి? చెప్పులు తినే కుక్కకు సంపింగ పూలు వాసన ఏం తెలుస్తుంది కొందా? రే, ఏం కూసావరా? ఇప్పుడే నీ రక్తం పిండి ఈ యుగంధర్ అంటే ఏంటో తెలియజేస్తాను. అన్నయ్య, ఈ పవిత్ర ప్రేమ గుడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. నువ్వెళ్ళు. చూడమ్మా, వీడు పిచ్చి కుక్కలా రెచ్చిపోతున్నాడు. అన్నయ్య, అలా రెచ్చిపోవడం వాళ్ళ జాతి లక్షణం. అదంతా నేను చూసుకుంటానుగా. నువ్వు వెళ్ళి రెస్ట్ చేసుకో. ఆల్ రైట్ రేఖ, నువ్వు కొట్టే ప్రతి దెబ్బకు వీడి పెడబెబ్బలు పెడుతుంటే అది వింటూ నేను ఆనందంగా నవ్వుకుంటూ వెళ్ళిపోతాను. హలో రేఖ, ఏమిటి మీ అండిని లోపల పంపించావు? నన్ను కౌలుచుకొని ముద్దు పెట్టుకుంటావా? Shut up! ఇంత అవమానం జరిగినా నీకింకా బుద్ధి రాలేదన్నమాట. ఇది అంత తగ్గే తేలిగ్గా తగ్గే పొగరు కాదు రేఖ. నీ అహంకారాన్ని అందరూ సమపాలు పొందే వరకు అంత తొందరగా తగ్గే కాదు. దెబ్బ హాయిగా ఉందా? దొండపండు లాంటి నీ పెదాలను ముద్దు పెట్టుకున్నంత తీయగా ఉంది. అయితే ఇది కూడా చూడు, తీయగా ఉంటుంది. అందమైన ఆడపిల్ల పువ్వులు పట్టుకొని సుతార
శుభ్రంగా సెగలో పెట్టుకోవాలి గాని ఇలా కొడ పట్టుకొని కొట్టకూడదు. ఏ మిషన్ ఎవరు నువ్వు నా ఇంట్లోకి వచ్చి నాకే నీతులు చెప్తున్నావు? నా పేరు రాణా. మోసగాళ్లకు మొగుణ్ణి, వేసగాళ్లకు యముణ్ణి. టోటల్ గా అన్యాయాలను మంతం చేసే కాలాంతకుణ్ణి. ఏ మిషన్ అన్నా ఏమిటి నువ్వు చేసిన పని? అసలు అతనేం చేశాడో నీకు తెలుసా? ఏం చేసినా ఒక మనిషిని బంధించి హింసించడం క్షమించరాని నేరం. నువ్వేక నిర్భయంగా వెళ్ళొచ్చు. థ్యాంక్స్ మిస్టర్ రాణా, నువ్వు చేసిన సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. వెళ్ళొస్తా, త్వరలోనే వడ్డీతో సహా తీరుస్తా. ఏ రానా ఏంటి నువ్వు చేసిన పని? నా శత్రువుని నా నుంచి విడిపిస్తావా? శ్రీ మిశ్రేఖ, బద్రి నీకు శత్రువు కాదు, నిన్ను ప్రాణంగా ప్రేమించిన ప్రేమికుడు. ప్రేమించడానికి ఒక అర్హత అంటూ ఉండాలి. హ, అర్హత చూసి ప్రేమిస్తే అది ప్రేమ ఎలా అవుతుంది? అలాగని ప్రతివాడు నా వెంట ప్రేమించానని వెంట పడుతూ ఉంటే ఈ 10 మందిలో నా పరువు ఏం కావాలి? ఈ నలుగురిలో నా ఫ్రెషర్ ఏం కావాలి? ప్రేమ అనేది ఒక పవిత్రమైన అనుభూతి. అది దక్కడం అందరికీ సాధ్యం కాదు. అలాంటి ముష్టివాడి ప్రేమ నాకక్కర్లేదు. బద్రికి ఆస్తి అంతస్తు లేకపోవచ్చు, కానీ నిన్ను ప్రేమించే హృదయం ఉంది. అతను అవమానాన్ని కూడా సన్మానంగా తీసుకుంటాడులే. కానీ నువ్వు అతన్ని ఎంత అవమానించినా నిన్ను కన్నెత్తి మాట కూడా అనలేదు. చెప్పారుగా అవమానాన్ని కూడా సన్మానంగా తీసుకుంటాడని. అయితే బద్రి నిన్ను ప్రేమించడానికి పనికిరాడంటావు, మరి నేను పనికొస్తానా? అంటే నువ్వేమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డావా? టాటాకి మనవడివా లేక బిర్లాకి వారసుడివా? నేను టాటా బిర్లా వారసులు కాకపోవచ్చు, కానీ మంచికి ప్రాణమిచ్చే మనిషిని, మానవత్వానికి ప్రతినిధిని. నీలాంటి వాళ్ళకి నాతో సరిజోడి అస్సలు జరగదు. ఏ ముచ్చివాడలో వెళ్ళి వెతుక్కో, నీకు సరిజోడి కరెక్ట్ గా దొరుకుతుంది. వెల్ మిస్ రేఖ, నీ లెవెల్ ఏమిటో, నీ బలం ఏమిటో నువ్వు చూపించావు. నీ అహంకారానికి త్వరలోనే నీకు సరైన సమాధానం చెప్తాను. ఏంటి నువ్వు చెప్పేది వంకాయ? నేనేంటో నా లెవెల్ ఏంటో చూసావుగా. నేను కను సైగ చేస్తే చాలు నా వాళ్ళు నేను కుక్కను తరిమి కొట్టినట్టు కొడతారు. అంతేకాదు చిటికి వేస్తే నిన్ను ఇక్కడి నుంచే బయటికి పంపిస్తారు. అది జరగక ముందే మర్యాదగా బయటికి వెళ్ళిపో. మిస్ రేఖ, నువ్వు నీ లెవెల్ ఏమిటో చూపించావు, మరి నా లెవెల్ ఏమిటో నీకు తెలియాలి కదా. అంటే అంటే నీ చేత ఐ లవ్ యూ చెప్పించి, నీ పొగరించి నీకు 3 ముళ్ళు వేసి నీకు మొగుండు అవుతాను. అది జన్మలో జరగదు. వెళ్ళి కలగంటూ పడుకో. అన్నయ్య, ఎవరో పిచ్చివాడన్నయ్య తెగ రెచ్చిపోతున్నాడు. నేను పిచ్చివాడిని కాదు మిస్టర్ యుగేందర్, మీ చెల్లె కాబోయే మొగుండి. మీ చెల్లికి కట్టుకున్న పోయేవాడితో ఎలా నడుచుకోవాలో నేర్పించు. వస్తా. రేఖ, ఎవరమ్మా? ఎవరతను పిచ్చి వాళ్ళ మాట్లాడుతున్నాడు? అసలు వాడెవడో నాకు తెలియదన్నయ్య, కానీ పేరు మాత్రం రానా అట. అవునా? వాడి సంగతి నేను చూసుకుంటాను. ఇంక నువ్వు లోపలికి వెళ్ళు. అలాగే అన్నయ్య. యుగేందర్, ఈ విషయం విన్నావా? మనం కబ్జా చేసిన భూములన్నీ ప్రభుత్వానికి అప్పగించాలంట. ఎవరన్నాడు ఆ మాట? ఎవరు అంటే నేనెందుకు ఊరుకుంటాను? సాక్షాత్తు సీఎం గారు అసెంబ్లీలో చెప్పారు. సీఎం గారా? చూడు నరేంద్ర, రాజకీయ నాయకులు అసెంబ్లీలో అనేక మాటలు మాట్లాడుతుంటారు. అవన్నీ మనం పట్టించుకోకూడదు. లేదు యుగంధర్, ఈ విషయాన్ని అంత తేలిక కొట్టిపారేయడానికి వీల్లేదు. సీఎం చాలా పట్టుదలగా ఉన్నాడు. ఆయన పట్టుదల మీద ఉన్నాడని మనం కష్టపడి కబ్జా చేసిన 1000 ఎకరాల ఆస్తి ప్రభుత్వానికి అప్పగించాలా? ఎంత అమాయకుడు నరేంద్ర. అంతకు మించి మరో మార్గం ఉంది యుగంధర్.
1000 కోట్లు విలువ చేస్తుంది. అందుకే అందుకే అవసరమైతే ఈ ప్రభుత్వాన్నే పడగొడతాం తప్ప చూస్తూ చూస్తూ ఎంత సంపదను ప్రభుత్వపరం చేయడానికి నేను వెర్రివాణ్ణి కాదు నరేంద్ర. కాదని నాకు తెలుసు యుగంధర్, కానీ సీఎం కూడా చేతకానివాడు కాదు. మళ్ళాంటి వాళ్ళందరిలో నోళ్లు మోయించి కీళ్లు విరిచిన గనుడు కావచ్చు. కానీ ఈ నరేంద్ర ఈ యుగంధర్ అందరిలాంటి వాడు కాదు. నీ సమర్థత మీద నాకు నమ్మకం ఉంది యుగంధర్, కానీ మనకు ఈ ఆస్తుల అంతస్తుల మీద సీఎం చాలా పట్టుదలగా ఉన్నాడు. అందుకే నేను భయపడుతున్నాను. సమర్థుడెప్పుడు సమస్యను చూసి భయపడ్డు నరేంద్ర ఆ సమస్యను తనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో ఆలోచిస్తాడు. అలాగే మనకు ఎదురైన ఈ పరిస్థితుల్లో నాకు ఎలా అనుకూలంగా మార్చుకోవాలో నాకు బాగా తెలుసు. అంటే మనం ఆక్రమించుకున్న భూముల గురించి మర్చిపోయి వేరే విషయం గురించి ఆలోచించేలా చేయాలన్నమాట. ఎస్ ఎస్ మిస్టర్ నరేంద్ర, యు ఆర్ 100% కరెక్ట్. మనం కబ్జా చేసిన భూముల్ని జనాలు మర్చిపోయేటట్టు వేరొక కొత్త సమస్యను సృష్టిస్తాం. అప్పుడు ఈ ప్రభుత్వంతో పాటు ప్రజలతో పాటు ప్రతిపక్షాలు కూడా అదే విషయం గురించి మాట్లాడుకునేలా చేస్తాను. అప్పుడు మనం చేసిన ఈ కబ్జా విషయం మర్చిపోతారు. అయినా మనం చేసింది మామూలు కుంభకోణం కాదు యుగంధర్, 1000 కోట్ల కుంభకోణం. అందుకే ఈ విషయాలన్నీ నేను చూసుకుంటాను, నువ్వు దాని గురించి మర్చిపో. మనం కలిసి ఛానల్ అయింది కదా, ఇప్పుడు కాసేపు ఎంజాయ్ చేద్దాం, తర్వాత తీరుగా ఆలోచిద్దాం. ఏమంటావు? ఓకే మిస్టర్ యుగంధర్. సీదా పోరి ఉంది, ఆ పోరికి ఒక దిల్లు ఉంది. అరే ఒక్కరికి ఒక్క దిల్ కాకుంటే 2-3 ఉంటాయా? ఏం మాట్లాడుతున్నావు, ఏం పాడుతున్నావు? నోటికొచ్చింది పాడుడేనా? ఏ సప్పుడు చేయకుండా చెప్పేది వినవా? దాని భర్త నెట్టు 3, దాని భర్త మంతు 3, దాని రూమ్ నెంబర్ బెంచ్ నంబర్ బెర్త్ నంబర్ లక్ నంబర్ 3. దాని మేకప్ టైం 3, దాని లంచ్ టైం 3, దాని సెల్ నెంబర్ నేమలోని అక్షరాలు కొట్టలేస్తే 3. ఒక్క సీసీ కొత్త మొత్తం, ఒక్క సినిమా కొత్త పేరు, ఒక్క సీత కొత్త రాముడు. అరే ఇష్టలేని ఆడది
నేను వస్తా. ఓకే నరేంద్ర, మళ్ళీ కలుద్దాం. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? ఓ మిస్టర్ ప్రతాప్, నువ్వా? ఊరి నుంచి ఎప్పుడు వచ్చావు? వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? ప్రతాప్, నన్ను అరెస్ట్ చేసే మగాడు ఇంకా ఈ భూమి మీద పుట్టలేదు. అలాగే అనుకుంటుండు ప్రతాప్. ఏదో రోజు కంపల్సరీ నేనే అరెస్ట్ చేస్తాను. ఏడ్చావులే. ఇంతకీ పూరి నుంచి ఎప్పుడు వచ్చావు? నీ ట్రైనింగ్ ఎంతవరకు వచ్చింది? పూర్తయిందా? ట్రైనింగ్ పూర్తయింది యుగంధర్. నేను ఇవాళే వచ్చాను. పోస్టింగ్ కూడా ఇచ్చారు. ఓ, అయితే కొంపదీసి సిఐడి ఆఫీసర్గా ఈ ఊరు వచ్చావా ఏంటి? అవును, క్రైమ్ బాయ్ సిఐడి ఆఫీసర్గా నన్ను ఈ ఊరేశారు. ఓ, కంగ్రాచులేషన్ మిస్టర్ ప్రసాద్. అయితే నిన్ను చూసి ఇప్పుడు మేమంతా భయపడాలన్నమాట. నువ్వెందుకు భయపడతావు యుగంధర్? నేరాలు చేసేవాళ్ళు భయపడాలి. అవినీతి పనులు చేసి అందరం ఎక్కేవాళ్ళు భయపడాలి. నువ్వెందుకు భయపడతావు? నేనేదో సరదాగా అన్నానులే ప్రతాప్. అయినా నీకు తెలుసు కదా, నాకున్న వేలాది కోట్ల ఆస్తి కష్టపడి బిజినెస్ లో సంపాదించుకున్నదే కదా. అది నువ్వు వేరే చెప్పాలా యుగంధర్? అవన్నీ నాకు తెలుసు కదా. అయినా మీ చెల్లెలు రేఖ ఎక్కడ కనిపించడం లేదే? అన్నయ్య, హలో ప్రతాప్, ఇదేనా రావడం? అవునమ్మా, ఇప్పుడే వచ్చాడు. కానీ రాగానే అరెస్టు గ్రిస్ట్ అని అదులు కొట్టేస్తున్నాడు. ఈ ప్రతాప్ సంగతి ఏదో నువ్వే చూడమ్మా. అలాగే అన్నయ్య. నాకు పని ఉంది, మీటింగ్ పని మీద వెళ్తున్నాను బయటికి. ఏంటండి హీరో గారు, అన్నయ్యని బెదిరించారా అరెస్ట్ చేస్తానని? నీ అన్నీ కంటే ముందు నిన్ను అరెస్ట్ చేస్తాను. అబ్బో, అన్ని దమ్ములున్నాయా? ప్రేమించిన అమ్మాయిని గుడికొకళ్ళు ఖండించడానికి దమ్ములు గిమ్ములు అవసరం లేదు. ప్రేమ అనురాగం ఉంటే చాలు. అందుకేనా పాపం 6 నెలల నుంచి కనీసం ఉత్తరం కూడా రాయలేదు. ఉత్తరం ఎందుకు డియర్? నేనే వచ్చాను కదా. ప్రతాప్, నీ కోసం ఎంత ఎదురు చూసానో తెలుసా? ఎన్ని కలలు కొన్నానో తెలుసా? డోంట్ వరీ డార్లింగ్. డోంట్ వరీ డార్లింగ్, నీ అన్నీ నేను చూసుకుంటాను కదా. అమ్మో వద్దులే బాబు, నన్ను ఇలా బ్రతకని. మళ్ళీ నువ్వు ఏదో ఒకటి చెప్పావనుకో, నాకు అది కావాలనిపిస్తుంది. అవసరమా? డోంట్ వరీ డార్లింగ్, నీకు అన్నీ నేను అనిపిస్తాను కదా. ఎలా అనిపించాలి? కొంపదీసి నువ్వు కూడా అలా తిరుగుతున్నావా ఏంటి? తిరిగితే తప్పేముంది రేఖ? ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలు కాలేజీ డుమ్మా కొట్టి సినిమాకి సిక్కలు కానీ తిరగడం లేదు. చూడు బాస్, నువ్వు కనుక అలాంటి పిచ్చి వేషాలు వేసావంటే నా సంగతి తెలుసుగా. నా కొంగున ముడి వేసుకొని నా కౌగిల్లో నిన్ను బంధించేస్తా. కొంగనే కట్టుకుంటావో గుండెల్లో దాచుకుంటావో నీ ఇష్టం. సన్నబడ్డ సౌందర్యం లాంటి నిన్ను చూస్తుంటే నాకు ఏదేదో చెయ్యాలని ఆరాటంగా ఉంది. సింహాద్రి ఇంగులాగా దోచుకోరనాది సింగ సింగ సింగమల్లి సింహాద్రి ఇంగులాగా
సింగు 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 సింగమల సింహాద్రి ఇంగులాగా దోచుకోరనా ఆది సింగు సింగు సింగమల సింహాద్రి ఇంగులాగా దోచుకోరనా ఆది ఆకాశం పైనున్నది కిందేమో నేలున్నది నడి మధ్య స్వర్గంలోకి అనుమతించవా మూసి తమ్మిడి పూల చెంగిడి మా తాత నాకు నేర్పినాడు ఓరి 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 సింహాద్రి నీ ఊపు చూస్తే ఉనికిపోదన్నా బాడీ అప్పు 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 అమ్మాడి నీ జబ్బ చూస్తే కురుకురాదే గుమ్మాడి ముంబై వడ్డాణం పెడతా అరికాల గాజులు పెడతా పరకోడి పెట్టని పిల్ల రుమియవా పట్టబూరెడు ఆశబారెడు అట్టి పెట్టబమ్మ ఊక తప్పుడు సింగు 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 సింగమల సింహాద్రి ఇంగులాగా దోచుకోరనా ఆది సింగు సింగు సింగమల సింహాద్రి ఇంగులాగా దోచుకోరనా ఆది మలయాళ కథనేసి పిల్లగా ఒక్కళ్ళు తెచ్చుతార పుల్లిగా చచ్చి పూజలకి పిల్లగా ఓసిస్తూ తెచ్చుతార పుల్లిగా అమ్ముకుట్టి కప్పించమాటే కన్ను కొట్టి చెడు పట్టి వెన్ను తట్టి చేత పెట్టమాటే సొక్కు తొట్టి జింగిరా 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 ప్రేమించేవాడిని కొలాడుతో కొట్టిన శృంగార దేవతకు స్వాగతం సుస్వాగతం.
మిస్టర్ బద్రి, అంత అవమానం జరిగినా నీకింకా బుద్ధి రాలేదన్నమాట. నేను అవమానంగా భావించట్లేదాక, మరి సన్మానంగా అనుకుంటున్నావా? ఒక రకంగా అంతేరాక. ఎందుకంటే నీకు డబ్బు ఉందనే అహంకారం తప్ప మనసు గురించి మమత గురించి తెలియదు. అనురాగం ఆరాధన అంటే అసలు తెలియదు. నీకు తెలుసా, ఒకవేళ తెలిస్తే ఇష్టం లేని ఆడదాని వెంట ప్రేమించానని నా వంట పడేవి కాదు. ఈ 10 మందిలో నా పరువు తీసేవాడివి కూడా కాదు. ఒక మగాడు ప్రేమించని చెప్పడానికి ఆడదానికి పొరుగుపోయే విషయమే కాదే. నేను చెప్పాలంటే గర్వపడే విషయమే. అబ్బో, అంతటి అందగాడివా? అంతటి ఆస్తిపరుడివా? పెద్ద నువ్వు ప్రేమించాలని చెప్పంగానే గర్వపడాలన్న మాట సిగ్గుగా లేదు ఆ మాట అంటానికి? ప్రేమించడానికి అంతస్తులు బలపతి కదిరాక పవిత్రంగా ప్రేమించాలి, అనురాగంగా ఆరాధించాలి. నీకు ముందే చెప్పానుగా, పేదవాళ్ళంటే నాకు అసహ్యం, పేదరికం అంటే నాకు ఎలర్జీ. నువ్వు పుట్టింది కోటేశ్వర కప్పుల కాదు. మీ అన్న యుగంధ్రు పప్పులు ముచ్చి కోట్లు గడించాడు. ఆ డబ్బే నీకు పొగర్ను పంచిపెట్టింది, అహంకారాన్ని అబద్ధంగా ఇచ్చింది. నాలాంటి శ్రీమంతులకి అహంకారమే అలంకారం. ఇదే 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 చెప్తున్నాను. నీకు ఎప్పటికైనా ముప్పు తీస్తుందని చెప్తున్నాను. ఈ అహంకారమే. ఎలాంటి ముగ్గురైనా సరే, కరెన్సీ కట్టలతో కాల్చి పడేస్తా. చూడు రేఖ, డబ్బు ఉండటం గొప్ప కాదు. ఆ విషయానికి వస్తే డబ్బు సంపాదన కూడా పెద్ద గొప్ప ఏం కాదు. నీ సొల్లు కబుర్లు కట్టిపెట్టి ముందు ఎలా సంపాదించాలో ఆలోచించి తర్వాత నా దగ్గరికి వచ్చి మాట్లాడు. ఏం ఒప్పుకుంటావు నువ్వు? నేను మగానని ఒప్పుకుంటావా, లేదా బెడ్ మీద నా కింద నలిగిపోవడానికి ఒప్పుకుంటావా? బద్రి, చదువుకున్నవాడివి, కాస్త సంస్కారంగా మాట్లాడడం నేర్చుకో. నీలాంటి పొగరు మదం పట్టిన ఆడదానితో ఇలా మాట్లాడేవి కరెక్ట్. ఛీ, అసలు నీలాంటి వాడితో మాట్లాడటం నాది బుద్ధి తక్కువ. జస్ట్ వెయిట్ రేఖ, నా కారు మాట కూడా విను. డబ్బు 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 అని కలవస్తున్నావు. ఆ డబ్బు నేను కోటి కొలిది సంపాదిస్తాను. నిన్ను నడి బజార్లో కొంటాను. అప్పుడు ఆ డబ్బు కాపాడదు, కూడా కాపాడదు. అది ఈ జన్మలో కూడా జరగదు. వస్తా. చూడు రేఖ, ఈ రోజు నుంచి నీకు తెలిసిన బద్రి మరణించాడు. కొత్త బద్రిగా అవతరం ఎత్తి చదరంగంలో సత్తులు సృష్టించి నీ కవులు నన్ను పొందించి ఆనంద శిఖరాలు పొందుతాను. చిన్నది తాజా సోకులున్నది, చురుకు చురుకు చిన్నడు చిట్టేదాకా ఆగడు, కోళ్ళ కళ్ళల్లో కోరుకున్నది, పూల పక్కన వాలనున్నది, సై సై అంటూ సవాల్ కొట్టి సందు చూడాలా, పై మరపించి ముద్దుల్లోనే ఉంచి వేయాలా. తణుకు చిన్నది తాజా సోకులున్నది, చురుకు చురుకు చిన్నడు చిట్టేదాకా ఆగడు.
పడే పెనవేశా బిడియం హఠాత్తుగా వదిలేశా ఒడిలో భలే సుఖం చవి చూసా ఓహో సలసలిప్సులసలందుకుని తడుపు చిన్నది ప్రజసుకున్నది చురుకు చురుకు చిన్నది చిత్తేరాత ఆగడు చిటుకు చూపులోని గురి చూసా కిటుకు లాగి లాగి అది వేశా తడుపు చిన్నది ప్రజసుకున్నది చురుకు చురుకు చిన్నది చిత్తేరాత ఆగడు కోరుకున్నది సై సై అంటూ సవాల్ కొట్టి సంత చూడాలా అద్దునితో ఎవరో లేరేంట్రా బాబు రండి బాబు రండి ధర్మం చేసుకోండి 10 రూపాయలు ధర్మం చేసుకొని పుణ్యం ప్రియంగా పొందండి ధర్మం చేసుకుంటే అందరికీ ఓల్సేగా పుణ్యం వస్తుంది ఏంటి ఒక్క నా కొడుకు కనబడ్డేంటి ప్రతి నా కొడుక్కి పాపం సొమ్ము సంపాదించాలని ఆశే గాని నాలాంటోడికి ధర్మం చేద్దామన్నది ఆశే లేదు అందుకే వర్షాలు పడక మన తోటలన్నీ ఇలా పండిపోతున్నాయి అలా ఏగాదిగా చూస్తే ఏం లాభం 1000 రూపాయలు ధర్మం చేసుకొని పుణ్యం చేసుకోలేదా నీలాంటి వాడికి పుణ్యం చేస్తే పాపం కూడా పడుతుందా బాబు నాకేం తక్కువ రాదా కొల్లు పోతాయి జాగ్రత్త అయినా నాలాంటి ధర్మం చేస్తే పుణ్యం కలుగుతుంది నీకు కొన్నొంక పాలొంక అది కోట్లరా కష్టపడి బతికితే ఓ రూపాయి దక్కుతుంది అది కష్టపడం కాదా ప్రతి అడ్డమైన కొడుకుని అయ్యా బాబు అనడం ఎంత కష్టమరా దున్నలా ఉన్నావు అది కూడా నీకు సిగ్గినా లేదా
పెద్దోళ్ళే అడుక్కుంటే వాళ్ళకి లేని సిగ్గు నాకెందుకురా? పెద్ద పెద్దోళ్ళ ఓడో బాబాలు ఒరే శిలా విగ్రహం పెడతానని సందర్భం అన్నారు అనేక మంది అడుక్కుంటున్నారా. అంతెందుకు మన రాజకీయ నాయకులు అందరూ నాకే ఓటేయండి, నాకే ఓటేయండి, నాకే కొద్దండి అని అడుక్కొని గెలిచిన వాళ్ళేగా. ఓరి అమ్మ గొడవ నీతో నాకెందుకు రా బాబు తలపోటు. నీకు దానం చేస్తాను. శివుడుందా ఎంతకరా? రూపాయికి. ఏంటి రూపాయి ధర్మం చేసి రూపాయి చిల్లర మార్చి ₹1 దానం చేస్తావా? నీకు సిగ్గు లేదంట్రా. నువ్వు ఎంత అడిగితే అంత దానం చెయ్యాలా? ఇది అమ్మ జీవితం సత్తా చేయాలంటే కూడా తీసుకో లేదా అమ్మ. ఏంటి ఈ ₹1 ధర్మం తీసుకొని ₹1 ధర్మం తీసుకొని నేను కోట్లు గారు ఎంత అనుకున్నావురా నువ్వు? కొనవాడు కూడా జరిగి చేస్తున్నాడు వీడు. ఎవడ చేసే పని వాడికే గొప్పరా బాబు. అయినా పెద్ద మొనగాళ్ళ కటింగ్ ఇస్తున్నావు. నీ పేరేమిటి రోయ్? నా పేరు సుడుగుండం. మరి నీ పేరేంటి? నా పేరా యమగుండం. ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే. కొంపదీసి నువ్వు మా సుబ్బయ్య మామ వాళ్ళ కొడుకు కాదు కదా? అయినా మా ఈ సుబ్బయ్య నీకెట్టా తెలుసురా? ఒరే పనికి మాలే, నేను నీ చిన్నప్పుడు చూడకుండాను. అమ్మ నా కొడక, చిన్నప్పుడు శివుడి ముక్కు ఏర్చుకుంటూ తిరిగిటోడివి అంత పెద్ద అయిపోయాడు బాబు. అమ్మ హిడిపిగా టిప్పు వేసుకొని తిరిగి సిరిగిపోయి ప్యాంట్ వేసుకొని వెనకాల బొక్క ఎట్టుకొని చిన్న తోమలు కట్టుకొని అది తిరిగిపోడు ఈ నాకు చెప్తున్నాడు. అయినా నీతో నాకెందుకు గాని ఈ ఊరెందుకు వచ్చా చెప్పరా? నేను ప్రేమించిన రమేకృష్ణ నన్ను వదిలిపోయింది. ఈ ఊర్లో ఉందని తెలిసింది. దాన్ని ఎత్తుక్కుంటూ 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 ఇక్కడ వరకు వచ్చాను. లాస్ట్కి ఈ చెప్పే దొరికింది. అది దొరకలేదు. నాకు బలి తోడు దొరికేవిరా. ఆయన రంభ కూడా ఇక్కడే ఉందని తెలిసింది రోయ్. అందుకే మారు వేసం వేసుకొని తిరుగుతున్నాను రా. అయితే నువ్వు అడుక్కున్నవాడు కాదా? సర్లే ఇద్దరం కలిపి నీ నా లవరు కలిపి ఎదుగుతాం. పద పద పద. రంబలాగే ఉందరా. ఒరే ఇది నా రమేకృష్ణ లాగా ఉందేంటి? ఏ నోరు పోయండి. ఎవరు మీరు? నా పేరు సుడిగుండం. నా పేరు యమగుండం. నా పేరు రంభ కాదు, రమ్యకృష్ణ కాదు, రేఖ. రేఖ పేరుతో నాకేం పని ఉంది? నా రమేకృష్ణ కోసం వచ్చాను. అది లేదు, నువ్వేనా రమ్య అనుకోని ఆడుకోవడమే. నువ్వు
నోరు మీరా ఎదవానే చస్తే ఒప్పుకోను. ఇది నా రంబే. నాకు తిక్క రేగితే మీ ఇద్దరితో ఒక ఫుట్బాల్ ఆడతాను. ఒకడు గుంటూరులో ఇంకా వాళ్ళ పడతారు. అక్కడో ఎక్కడో పడితే సుఖమే ఉంది. సామరంగా ఎక్కడ పడితే అవునవును, అక్కడ పడితే కింద మీద పడితే బలేకుంటుంది కదా. పిచ్చి 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 వేషాలు వేస్తారంటే మీ ఇద్దరికి పళ్ళు రాలు కొడతాను, జాగ్రత్త. మళ్ళీ ఎవరు కొట్టుకుంటే ఏముంది, కలిపి కొట్టుకోవడమే. సరే గాని ఈ రోజు అలాగానే జిస్ట్ అయిపోవచ్చురా. రెండు సర్దుకుందాం. సరే సరిపెట్టుకొని పొట్టు కింద చీరగట్టి హంస నడకం నడుస్తూ ఉందిరో, గుండెలో నగుచ్చుతూ ఉందిరో. చూస్తాడు నన్ను మాయ చేసి నవ్వు మంత్రమేస్తాడు.
బంగారం పక్కలేదన్నమాట. టెన్షన్ పడకండి గురువు గారు, ఇప్పుడు దాకా మేము ఏదో లాగాం కానీ ఇక్కడ నుంచి మీరు లాక్కోండి. ఈ రోజుకి నీకు అప్పచెప్తున్నాం, కొద్దిగా సర్దుకో. హలో మిస్ రేఖ, ఏంటి వాళ్ళని చూసి భయపడ్డావా? ఆ గొట్టంగాళ్ళని చూసి భయపడతానా? మరెందుకు కంగారు పడుతున్నావు? చూడు మిషరణ, భయపడడం ఓడిపోవడం ఈ రేఖ చరిత్రలో కూడా లేదు. మిస్ రేఖ, ఇప్పుడు నీ చరిత్ర తిరగబడుతుంది. నువ్వు నా చేతిలో ఓడిపోతావు, నా అర్థంగా మరి నాకు స్వర్గ సుఖాలు అందిస్తావు. పగటి కలలు కనుక మిస్టర్ రాణా, నీ కోరిక ఈ జన్మకు తీరదు. నిన్ను అందుకోవడం కోసం మరో జన్మ ఎత్తాలంటావా? అక్కర్లేదు, ఈ జన్మలోనే నిన్ను పొందుతాను. చెప్పానుగా, నీ ఒకరెక్కిన సొగసులను ఒకరుగా రుచి చూస్తాను. చెప్పానుగా, అది నీకు అస్సలుకి జన్మలో జరగదని. మొండిగా ప్రయత్నిస్తే కనీసం నీ మొండం కూడా మిగలదు, జాగ్రత్త. ఈ రాణాకు అసాధ్యమైనది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. నేను తలుచుకుంటే ఈ ప్రపంచ సుందరిని కూడా 10 రోజులు తిరగక ముందే నా పక్కకు రప్పించుకోగలను. అంతటి మొనగాడివా? నేను ఎంతటి మొనగాడినో ముందు నువ్వే చూస్తావు కదా డియర్. బై నేనిచ్చిన ముద్దు ఎలా ఉంది? రాత్రి అంతా నిద్ర కూడా పట్టలేనట్టుంది. ఆ విషయం నీకెలా తెలుసు? నీ ఎర్రని కళ్ళను చూస్తే తెలుస్తుంది. నేను నిద్రపోకుండా రాత్రి అంతా ఆలోచించింది నీ మీద ప్రేమతో కాదు, పగతో. నిన్ను ఎలా హతమార్చాలి అన్న పంతంతో. నన్ను అంతం చేయాలని ఎందరో మొనగాళ్ళు నిద్రాహారంలో మాని నిరీక్షించి కాలగర్భంలో కలిసిపోయారు. ఒక ఆర్ది తెలుసుకుంటే రాజ్యాలే నాశనమైపోయాయి. ఒక మగాన్ని మట్టి కల్పించడం పెద్ద కష్టమేమీ కాదు. గుడ్, నాకు సముద్రమే దొరకవు. నీతో బంధమైన నేను రెడీగానే ఉంటా. ఈ రేఖతో పందెం వేసిన వాళ్ళు గెలవనే లేదు. కానీ నేను గెలుస్తాను, నిన్ను నా సొంతం చేసుకుంటాను. నీ ఆత్మవిశ్వాసానికి నా హ్యాట్స్ ఆఫ్. నాకు తెగ ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యపోదు ముందు ఉన్నాయి రేఖ. అసలు నేను ఈ ఊరు వచ్చింది ఎందుకో తెలుసా? మీ అన్నను అంతం చేయడానికి కాను. నిన్ను చూసాక నాకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. నిన్నే ఆయుధంగా మార్చుకొని మీ అన్నను అంతం చేయాలని. నా అన్న హరి కాలు కూడా నువ్వు తాకలే. అలాగే అనుకుంటూ ఉండు మై డియర్ రేఖ. నీ అన్నను అంతం చేసి నిన్ను నా సొంతం చేసుకుంటాను. ఊరుగాని ఊరు వచ్చి దిక్కులేని చావడానికి నువ్వు కూడా సిద్ధంగా ఉండు, వస్తా. నీ అందంతో నన్ను ఆకట్టుకున్నావు, నీ పవర్తో నన్ను రెచ్చగొట్టావు. నిన్ను అందుకొని ఉక్కిరి బిక్కిరి చేస్తాను. రెక్కిస్తున్నావే, తెగమారం చేస్తున్నావే, బరువంతా నాతో మోగిస్తావా బాలిక. పాపమనుకోనా, అయ్యో పాపమనుకోనా, బయట పడతానా ప్రతిమాలినా. రెక్కిస్తున్నావే, తెగమారం చేస్తున్నావే, బరువంతా నాతో మోగిస్తావా బాలిక.
సలసలలాడే సరసంలో నన్ను నిలిచక ముత్తొచ్చేస్తున్నావోయ్ మతి పోగొట్టేస్తున్నావోయ్ నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక ఊరెక్కిస్తున్నావే తెగ మార్గం చేస్తున్నావే బరువంతా నాతో మోయిస్తావా బాలిక సరసానికి నువ్వు రావే రావే సరసానికి నువ్వు రావే రావే చేతబడి చేసి చిలిపిగా చిందులేస్తావా బయట ఎగరేసే పరుగా బాబా సీత కన్నేసి చిలిపి అందనంటావా చేత చేసి లాలించావా నడుమున ఊగే జడగంట తిప్పుకోక నీ వెనుక చిగబడి రాగే చెలిమంట ఎంత చెప్పినా వినక తహతహలాడే తపనంతా కానలేను ఒంటరిగా తడబడిపోదా తనువంతా బరువోపగా మహావీర మానస చోర బహుమానంగా తడిచేరా ఇక ఏదేమైనా నీదే వరం దేవరా ఊరదేశలగేరా గమనిస్తున్నా కళ్ళారా శృతి మించిందమ్మో నీ యవ్వాను కిందెరా కోరి మీసమో కోపం కోరుకుంటున్నా కోరికంటానా కొరికేసినా పాపమనుకోనా అయ్యో పాపమనుకోనా బయట పడతానా బతిమాలేనా ముత్తొచ్చేస్తున్నావోయ్ మతి పోగొట్టేస్తున్నావోయ్ నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక ఊరెక్కిస్తున్నావే తెగ మారం చేస్తున్నావే బరువంతా నాతో మోయిస్తావా బాలిక హలో మిస్టర్ రాణా నిలబడి పగటి కలగంటున్నావు మిస్టర్ ప్రతాప్ ఎందుకు నన్ను ఏడవ వెంటాడుతున్నావు ఎందుకంటే నువ్వు నేరస్తుడు కనుక నేరస్తుడు నువ్వే అంటే సరిపోదు ప్రతాప్ దానికి ఆధారాలు కూడా కావాలి నువ్వు నేరం చేస్తుండగా నేను కల్లారా చూశాను కళ్ళతో చూసేవన్నీ నిజం కాదు ప్రతాప్ ఒక్కొక్కసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి రాత్రి నువ్వు కైలాసపట్నం సెంటర్ లో పులి అనే రౌడీ గారిని చితకబాదం చావు బతుకుల్లో అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు వాడు రౌడీ అని నువ్వే అంటున్నావు అలాంటి అంతే తప్పేముంది రౌడీలైనా గోండాలైనా తన్నడానికి నువ్వెవరు వాళ్ళని శిక్షించడానికి చట్టం ఉంది పోలీసులు ఉన్నారు చట్టం పోలీసులు వాళ్ళు నిజాయితీగా పనిచేస్తే ఇన్ని నేరాలు ఎలా జరుగుతాయి కహానీలు వినిపించకరానా కట్టు కథలు చెప్పి తప్పించుకోవాలనుకుంటున్నావా నా దృష్టిలోకి వచ్చిన ఏ నేరస్తుడైనా నా నుంచి తప్పించుకోలేడు శభాష్! ఇప్పుడు అసలు పోలీసులా మాట్లాడుతున్నావు మీ పోలీసులకు అలవాటే కదా నేరస్తులు వదిలేసి అమాయకులు శిక్షించడం నీ నీ ప్రతాప్ అలాంటి వాడు కాదు నా దృష్టిలోకి వచ్చిన ఏ నేరస్తుడైనా నా నుంచి తప్పించుకోవడం అసాధ్యం నువ్వంత నిజాయితీ గల ఆఫీసర్ అయితే ముందుగా నువ్వు అరెస్ట్ చేయాల్సింది ఆ యుగంధర్ని యుగంధర్ నేరస్తుడు కాదు పారిశ్రామికవేత్త ఆ యుగేందర్ బిజినెస్ మ్యాగ్నెట్ గా పేరు పొందాడంతే వాడు ఒక మాఫియా డాన్ నీలాంటి వాళ్ళని అడ్డు పెట్టుకొని వాడు బిజినెస్ మ్యాన్ గా ఎదుగుతున్నాడు నేనేమి అమాయకుని కాంజరానా నిజమైన నేరస్తులు ఎవరు నా నుంచి తప్పించుకోలేరు అయితే అసలు నేరస్తు నేనంటావు అందులో ఏమాత్రం అనుమానం లేదు
ఎందుకంటే నీ గురించి నేను అన్ని ఎంక్వైరీ చేశాను. నీకు అనేక నేరాలతో సంబంధం ఉంది. అన్యాయం నరకటం నేరం అయితే నేను నేరస్తుంది. దుర్మార్గాలను అంతం చేయడం నేరం అయితే నేను నేరస్తుంది. కానీ మిస్టర్ ప్రతాప్, మీ చట్టాలు పట్టుకోలేని ఎంతో మంది నరరూప రాక్షసులను నేను పట్టుకొని శిక్షించాను. అలాంటిది నన్ను అభినందించాలే కానీ అరెస్ట్ చేస్తావా? కట్టుకథలు చెప్పి తప్పించుకోవాలనుకుంటున్నావా రానా? కానీ నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఎప్పటికైనా నీ చేతికి సంఖ్యలు లేసి నిన్ను నా జీపు కట్టేసి నాకెళ్ళే రోజు తొందరలోనే ఉంది. పగటి కలిగి అంటున్నావు రానా ప్రతాప్. ఈ ప్రతాప్ అంటే ఏమనుకుంటున్నావు? అంటే అగ్ని పర్వతం. చూస్తే మాడిపోతావు. మిస్టర్ రానా, సరిగ్గా నెల తిరిగేసరికి నిన్ను దోషిగా నిరూపించి నిన్ను కటకటాలకి నిలకపోతే నా పేరు ప్రతాపే కాదు. వెళ్ళండి మిస్టర్ ప్రతాప్, నీ ఛాలెంజ్కి నేను సై అంటున్నా. మన ఇద్దరి మధ్య జరిగే యుద్ధంలో గెలిపేవారితో కాలమే నిర్ణయిస్తుంది.
డబ్బులు పంపించాడా? పంపించాడు బాస్. ఎంత పంపించారా? 10 లక్షలు పంపించాడా? 8 లక్షలు పంపించాడా? 8 లక్షలు పంపించాడు బాస్. ఏమైందా వాడికి? 8 లక్షలు పంపిస్తే నువ్వెందుకు తీసుకున్నావురా? 2 లక్షలు తక్కువ ఎందుకు తీసుకున్నావురా? నష్టం వచ్చింది, మామూలు పెరిగాయని చెప్తున్నాడు బాస్. ఒరే జగ్గు, ఆడొక నక్క నా కొడుకు, అంతా పోను 5 లక్షలు మిగులుతున్నాడికి. తక్కువ నష్టం వచ్చింది నువ్వెలా నమ్మావురా? ఏం చేస్తాం బాస్, పోలీసులకు మామూలు ఇచ్చుకోవాలి, ఖర్చులు పెరిగాయని చెప్తున్నాడు బాస్. ఆ మాట మరోసారి అన్నావంటే నరికి పారేస్తాను నా కొడుకుని. నల్ల మనోరుల్లో ప్రాణాలకు తెగించి పట్టుకొచ్చిన మనిషి గంధపు చక్కెర అది. దానికి రేటు పలకలేదంటే నువ్వెలా నమ్మావురా? వాడు అబద్ధం చెప్తున్నాడు నాకు తెలుసు బాస్. మనం చేసేది పబ్లిక్ వ్యాపారం కాదు కదా సార్. అందుకని 6 లక్షలు మింగుతుంటే చూస్తూ ఊరుకోవాలా? ఈ మహాకాలని మాయ చేయాలని చూస్తే ఆడి పచ్చడి నెత్తురుని నాటు సారలు వేసి తాగేస్తాను. ఈసారి వాడికి గట్టిగా చెప్తాను బాస్. నువ్వు చెప్పడం కాదురా, నా దగ్గర తీసిరా ఆడి సంగతి నేను చూసుకుంటాను. ఓకే బాస్, అలాగే చేస్తాను. అవునట్టు చెప్పడం మర్చిపోయాను. మన రంజిత్ గారు ఏమయ్యాడ్రా? మన గురించి పేపర్లో రాసిన గొట్టంగా లేపేమని పంపించాను. ఇప్పుడు వరకు ఆయన రాలేదు. సారీ బాస్, ఆ విషయంలో మనకి గట్టి దెబ్బ తగిలింది బాస్. ఏమిటి ఈ మహాకాలికి గట్టి దెబ్బ? ఆవేశపడకండి బాస్, ఆ విషయంలో మన రజాకి ఏమీ తప్పులేదు బాస్. పని పూర్తి చేయని ఎదవ గురించి గొప్పగా చెక్కప్పర్లేదు. ఎక్కడ చచ్చాడు వాడు? పని పూర్తి అవ్వలేదని వచ్చి చెప్పాలిగా. రావడానికి వాడు ఉంటే కదా బాస్. తగ్గు. ఏమిటి నువ్వు అనేది? అవును బాస్, మన రాత్రి జర్నలిస్టు చంపబోతా ఉంటే ఎవడో అడ్డుపడ్డాడట. ఏమిటి? మన మనుషులు కట్టుపడే వాళ్ళు ఈ ఊర్లో ఉన్నారా? ఎవరో ఊరికి కొత్తగా వచ్చాడు బాస్. వాడెవడో ఊరికి కొత్త బాస్. నెల రోజుల నుంచి మనకు అడ్డుపడుతున్నాడు బాస్. మరి ఈ సంగతి నాకెందుకు చెప్పలేదు? అలాంటి నా కొడుకుల్ని బలగట్టిన కొడుకుల్ని ఎంతలోనే అంతం చేయాలి. లేదంటే ఎదిగి మనకి మొగుడు అవుతాడు. గోటితో పోయేదానికి గొడవ దాకా ఎందుకని చెప్పలేదు బాస్. మీరు అన్నట్టు ఇప్పుడే వాడు మనకు మొగుడయ్యాడు బాస్. ఇంతకీ ఆడు ఎవడు? ఎక్కడుంటాడు? వాడు ఊరేమిటి? ఆ ఊరు పేరు తెలియదు బాస్, పేరు మాత్రం రాణా. వాడి పేరు రాణా అన్నమాట. ఆడి ఎంతటి మగాడైనా మనకట్టు వచ్చాడంటే ఈ భూమి మీద బతకడానికి వీల్లేదు ఆడికి. మన రజాకిని పట్టణ పెట్టుకొని మన తీరే నష్టం కలిగించిన వాడికి తలకాయ నరికి మీకు కానుక ఇస్తాను బాస్. ఓకేనా జగ్గు? శబాష్. నీ సరదా నేనెందుకు కాదంటాను రా? ఆ మాత్రం ప్రతీకారం తీసుకోకపోతే మనం ఎందుకు, మనం ముఠా ఎందుకు? ఇక నుంచి ఆ పని నేనే చూసుకుంటాను బాస్. కత్తితో కోసి కండలుగా కోసి గద్దలకు ఎగరేస్తాను బాస్. శబాష్ జగ్గు, ఈ పట్టుదల నాకు నచ్చింది. వెళ్ళొస్తాను బాస్.
ఓకేనా జగ్గు? ఒరే రానా, నువ్వెక్కడ ఉంటావో తెలీదు, ఎక్కడ ఉన్నావో తెలీదు. మా జగ్గు గారి చేతిలో నీ సావు ముదిరిందిరా. హలో మిస్టర్ మహంకాళి, నీ కోరిక తీరదని ముందుగా నేను చాలా విచారిస్తున్నాను. ఎవరు నువ్వు? పరువులు ఎవరు ప్రవేశించడం నా స్థానంలోకి వచ్చి నాకే ఎదురు చెప్తావా? నా పేరు బద్రి, నీకు మిత్రుడే కానీ శత్రుని కాదు. నా మగం ఎప్పుడు చూడలేదు. నాకు మిత్రుడు అంటే నమ్మడానికి నేనేమన్నా పిచ్చివాడిని అనుకున్నారేట్రా బచ్చా? నిన్ను ఎప్పుడు చూడకపోవచ్చు, నీకు నాకు పరిచయం లేకపోవచ్చు, కానీ నీ గురించి అంతా తెలుసు. నా గురించి పెద్ద పెద్ద పోలీస్ అధికారులకే తెలీదు, నా గురించి నీకేమి తెలుసురా? పోలు బొమ్మలాటలో కేటుగాడి లాగా ఉన్నావు. నేను కేటుగాని కాదు కాలి, ప్యాకెట్లో జోకలాంటి వాడిని. ఈ చీకటి ప్రపంచంలో ప్రతి నేరస్తుడి గురించి నాకు తెలుసు. కోతలు కూసావంటే నాలుగు కోస్తాను, జాగ్రత్త. మంచివాడిని కాదు. కోతలు కాదు కాలి, పచ్చి నిజం. నీవు దుబాయ్లో ఉంటూ ముంబైలో మండకాడు సృష్టిస్తున్నా ఎబ్రాం దోమ నుండి యూరి కొంపుకోడు కోట్లు మింగిన సాంబశివరావు వరకు అందరి గురించి తెలుసు. ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళ గురించి నా గురించి ఏం తెలుసు అది చెప్పు ముందు. అంత సరదాగా ఉంటే వినికాలి. నీ పేరు నల్లమత్తు. నువ్వు పుట్టింది మద్రాసు, పెరిగింది బెంగళూరు, నేరస్తునే మారింది హైదరాబాద్. గోల్కొండ మీద ఒక టూరిస్ట్ అమ్మాయి మానభంగం చేస్తుండగా ఆమె భర్త అడ్డం వచ్చారని అడ్డంగా నరికేసి ఆ డబ్బులు పట్టుకొని అడవుల్లో పారిపోయావు. నా గురించి చాలా విషయాలు తెలుసుకున్నావు. నువ్వు బతుకుంటే నాకు చాలా ప్రమాదం. తొందరపడి నన్ను చంపేస్తే తర్వాత నువ్వే నష్టపోతావు. నేను చెప్పేది పూర్తిగా విను. అడవుల్లో ఉన్న గిరిజనుల్ని మచ్చక చేసుకొని గంధపు చెక్కలను స్మగ్లర్గా తరమెత్తావు. నీ పేరు మాంకాలని పేరు మార్చుకున్నావు. 3 రాష్ట్రాలను 30 తిప్పులు పెట్టిస్తున్నావు. ఒరే బద్రి, నిన్ను చూస్తుంటే చిట్టెలక లాంటి వాడు అనుకున్నాను. నా గురించి బాగా తెలుసుకున్నావు. ఆ పర్వతులు తెలియని పరమారహస్యాలు నీకు చెప్దామని వచ్చాను. ఏమిటా రహస్యాలు? అంత తేలిగ్గా చెప్పడం కాదు, అంత రిస్క్ తీసుకుని నీ దగ్గరకు వచ్చేది. కమిషన్ వ్యాపారం చేసే కంత్రి గారు అన్నమాట. నీకేం కావాలో చెప్పు. నాకు 10 లక్షలు చాలు. నేను చెప్పి రాసి వింటే నీకు ₹1 కోటి కలిసి వస్తుంది. అయితే అదేమిటో అర్జెంటుగా చెప్పు. ముందు నా పేమెంట్ గురించి తేల్చు, తర్వాత అసలు విషయం చెప్తాను. నువ్వు చెబుతున్నది నిజమని ఎలా నమ్మమంటావు? ఈ ఖాళీ మాట అంటే మాట తప్పడు. అయితే విను, నాకు 10 లక్షలు తర్వాత నేను చెప్తాను. అయితే నీకు 10 లక్షలు ఇస్తాను, పద. అయితే విను, మద్రాసుకు మైసూరుకు మధ్య ఉన్న అడవులున్నాయి. ఆ అడవుల్లో కొండ గుహాలున్నాయి. ఆ గుహాల్లో అపురూపమైన నిధి ఉంది. ఇదే అడవుల్లో 10 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాను. నాకు నిధి గురించి నీకెలా తెలుసు? ఎలా తెలుసు, ఎందుకు తెలుసు అని చర్చి ప్రశ్నలు ఇడుక్కు. తెలుసుకోడు నా వృత్తి, తెలుసుకోడు నీ వృత్తి. ఏమంటావు?
నువ్వు చెప్తున్న విషయం నిజమని నమ్ముతున్నాను. పదా నీకు అయితే ఒక విషయం విను. ఆ నిధి ఎక్కడ ఉందో, ఏ ప్రదేశంలో ఉందో దానికి సంబంధించిన మ్యాప్ అంతా నా దగ్గర ఉంది. దాన్ని బట్టి సింపుల్ గా కనిపెట్టవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, దాని గురించి కూడా చెప్పే. అది కావాలంటే మరో 10 లక్షలు కావాలి. అసాధ్యుడిలా ఉన్నావే. ప్రాణాలకు తెగించి సంపాదించిన డబ్బులు నువ్వు సింపుల్ గా బాగానే సంపాదిస్తున్నావా? నాకంటే నీ పనే బాగుంది. దానికే ఉంది కాలి. ఎందుకంటే దోచుకున్న వాడికి దోచుకున్నంత మహదేవాన్ని. అవునులే భద్రి, మనం ప్రాణాలకు తెగించి కష్టపడి సంపాదించిన డబ్బు సంపాదిస్తే మంత్రులు ఒక సంతకంతో ₹1 కోటి సంపాదిస్తారు. అందుకే అన్నారు దోచుకున్న వాడికి దోచుకున్నంత మహదేవా అని. వెళ్దాం పద, నాకు చాలా పనులు ఉన్నాయి. ఓకే. కతులతోటే కనుక్కుంటే చూపుతోనే చెప్పాలా. ఉలలా డబ్బాల గోపాల కుసుల అడ్డ కుస పిసు టైము నువ్వే చెప్పాలా. బిడి నీ చెయ్యే ఎత్తుకోవాలా. బిడి నా చెప్ప మోగిపోయేలా. బిడి తంచుకోవాలా. బిడి చెమటల్లో తడిసిపోయేలా. చూపుతోనే చెప్పాలా. వంకర నడు వేటాడిస్తారా. నీ సమట తిప్పి నీ తోడను అటా కొట్టి నాకు మూడొచ్చేలా రెండో సైడు చూపించేసేరా. సారీలో సోకంత షేరింగో రోలిందో కట్టిందో ఫీల్డింగో ఇక చేసి నాకైత జారంగో. వస్తావో నన్నింటికే వస్తావో అడుగైతే హిస్టరీ రిపీట్సే.
దబిడి దిబిడి